ఎన్నాళ్ల నిరీక్షణ, ఎన్నేళ్ల నిర్వేదన. ఐసీసీ ప్రపంచ టోర్నీ అనగానే ఎప్పుడూ పరాజయం తప్ప టైటిల్ ఎరుగని సౌత్ ఆఫ్రికాకు టైం వచ్చింది. దురదృష్టం తప్ప అదృష్టం ముఖం చూడని దక్షిణాఫ్రికా ఎదురుచూపులకు తెరపడే సమయం ఆసన్నమైంది. బలమైన ఆస్ట్రేలియాతో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో గెలిచే తీరాలన్న కసితో ఆడిన సఫారీ జట్టు విజయానికి చేరువైంది. డబ్ల్యూటీసీ ఫైనల్లో తొలి 2 రోజుల ఆటలో 28 వికెట్లు పడిన పిచ్ పై ఆస్ట్రేలియా పటిష్టమైన బౌలింగ్ దాడిని ఎదుర్కొంటూ దక్షిణాఫ్రికా అదరగొట్టింది. ఆశలకు రూపం ఇస్తూ విజయానికి ఊపిరి పోస్తూ తొలి ఐసీసీ ప్రపంచ ఛాంపియన్షిప్ విజయానికి బాటలు వేసుకుంది. శుక్రవారం 282 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా మూడో రోజు ఆట ముగిసేసరికి రెండో ఇన్నింగ్స్ లో 2 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. మార్క్రమ్, బౌమా జట్టును లక్ష్యం దిశగా తీసుకెళ్తున్నారు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025 ఫైనల్లో సౌత్ ఆఫ్రికా ఓపెనర్ ఎయిడెన్ మార్క్రమ్ సెంచరీతో చెలరేగాడు. భీకరమైన ఆస్ట్రేలియన్ పేస్ అటాక్ కు ఎదురొడ్డి నిలిచిన సెంచరీతో కదం తొక్కాడు. అతనికి తోడు ప్రొటీస్ కెప్టెన్ టెంబే బౌమా సైతం హాఫ్ సెంచరీ అదరగొట్టారు. వీరిద్దరూ బ్యాటింగ్ దెబ్బకు రెండో డబ్ల్యూటీసీ టైటిల్ గెలవాలనే ఆశిస్ కల గాలిలో కలిసిపోనుంది. చివరిసారిగా 1998లో ఛాంపియన్స్ ట్రోఫీని సఫారీ జట్టు గెలుచుకుంది. ఇప్పుడు మరోసారి ఐసీసీ టైటిల్ ను నెగ్గే అవకాశాన్ని సృష్టించుకుంది. ముఖ్యంగా మార్క్రమ్ ఈ మ్యాచ్ ను సఫారీలకు అందించాడు. బౌలింగ్ లో లాస్ట్ వికెట్ తీసి ఆ వెంటనే ఓపెనర్ గా సెంచరీతో అజేయంగా నిలిచి సౌత్ ఆఫ్రికాను తల ఎత్తుకునేలా చేశాడు. మ్యాచ్ లో డివిలియర్స్ ప్రెజెన్స్, క్రౌడ్ సపోర్ట్ చూస్తే టెస్ట్ క్రికెట్ కు ఎంత ఆదరణ ఉందో తెలుస్తుంది.